జీవితాల్లో చెప్పుకుంటాకి చాలా చిన్నగా ఉంది, కానీ ఈ చింతని జయించగలిగినటువంటి శక్తి మనుషులు లేదని మనకు అర్థమవుతుంది. ఎలా లేదయ్యా, ఎందుకు లేదు, ఎందుకు జయించలేము అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవచ్చు. దావీదు తనంతటి తాను తన జీవితాల్లో ఉన్నటువంటి చింతని జయించగలిగినటువంటి శక్తి తనలో ఉంటే ఈ విషయాన్ని దేవుడి దగ్గర మనవి చేసుకోడు. నీవు నన్నెందుకు అయ్యా మర్చిపోయావు, నీవు మరవటం ద్వారాగా శత్రువు అనేటువంటి వాడు విచ్చలవిడిగా నా మీదకి కాలు దూవుతూ ఉన్నాడు, నా మీదకి తన జీవితాలు హెచ్చించుకుంటూ ఉన్నాడు. నేను నిత్యం కూడా ఈ శత్రు పోరాటాలతో జీవితాల్లో ఈ విధమైనటువంటి చింతలో నేను జీవిస్తూ ఉన్నానని దావీదు అంటా ఉన్నారు. కనుక జాగ్రత్తగా, చింత అనేది నీ అంతటా నువ్వు జయించలేనటువంటిదని, చింతని జయించలేనటువంటి శక్తి మానవ జీవితాలు లేదని, ఆ చింతను తొలగించలేనటువంటి శక్తి ఒక దేవుళ్ళో మాత్రమే ఉందని దేవుడి దగ్గర తన యొక్క జీవితాల్లో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడంటారు, ఎన్నాళ్ళు, ఎంతకాలం, ఒక్కరోజా, 2 రోజుల, 3 రోజుల, వారం రోజుల, నెల రోజుల, సంవత్సరమా, ఎంతకాలం నా జీవితాల్లో చింతిస్తూ ఉండాలి అని తన జీవితాల్లో పలుకుతున్నటువంటి మాట. ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలామంది సహోదరుల యొక్క జీవితాల్లో చూస్తే కాస్త భక్తి తెలియని వారు, భక్తి ఎరగని వారు, భక్తిలో లేనివారు, మనసులో దేవుళ్ళు ఉండాళ్లే, మనసులో దేవుడు లేడా అని చెప్పుకునేవారు చాలామంది కూడా ఈ చింతల్ని మర్చిపోటానికి రకరకాలైనటువంటి మొత్తుపాణ్యానికి గురైపోతూ ఉన్నారు. ఈ విధంగా మొత్తుపాణ్యానికి గురైపోయి కొంతసేపు అయినా జీవితాల్లో మనశ్శాంతిగా బతకాలని, కొంత సమయమైనా మనసు నెబ్బనగా కాపాడుకోవాలని, కొంత సమయమైనా జీవితాల్లో ఉన్న ఆందోళనని అనగదొక్కోవాలని, కొంత సమయమైనా జీవితాల్లో తమ యొక్క మనసులో టెన్షన్ లేకుండా జీవించాలని అనేక మంది మొత్తుపాణ్యానికి కూడా గురైపోయినటువంటి వారు చాలామంది లోకంలో లేకపోలేదు. ఏదో ఒక సమస్య, మానసికమైనటువంటి సమస్యను బట్టి కానివ్వండి, ఆర్థిక సమస్యను బట్టి కానివ్వండి, కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను బట్టి కానివ్వండి, లేక అత్యధికమైనటువంటి ఐశ్వర్యం కలిగి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు కానివ్వండి, ఏదో ఒక రూపంలో మనిషి లోకంలో మొత్తుపాణ్యానికి గురైపోతూ ఉన్నారు. దాని ద్వారాగా చింతని మర్చిపోతానని, దాని ద్వారాగా వేదన కొంతసేపు అయినా నా జీవితాల్లో నెమ్మది కలుగుద్దని చాలామంది ఈ విధమైనటువంటి భావాల్లో ఉన్నటువంటి వారు లేకపోలేదు. అయితే దావీదు ఆ మాట అంటే తన కుమారుడైనటువంటి సొలొమోను చాలా చక్కగా ఒక మాట రాస్తూ ఉంటారు. సామెతల గ్రంథం నాన్న చదవండి, 23వ అధ్యాయం, నాన్న 23వ అధ్యాయం 29వ వచనం నుండి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని లేక కారణం లేనటువంటి గాయములు, ఎవరికి ఈ యొక్క మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చునే వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడుగాను, గిన్నెలో తలతళలాడుతుండుగాను, త్రాగుటకు రుచిగా ఉండినను దానివైపు చూడకము, పిమ్మట అది సర్పం వలె ఖర్చును, కట్టల పాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనపడును, నీవు వెర్రి మాటలు పలుకుతూ ఉంటావు అంటాడు. చాలు నాన్న, ఇక్కడ
సొలొమోను రాసినటువంటి భాగాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఎవరికి చింత? సమాజం వైపు మనం చూస్తూ ఉంటే చింతలు తొలగించుకోవాలని, సమస్యలు మర్చిపోవాలని, జీవితాల్లో కొంతసేపు అయినా మనశ్శాంతిగా బ్రతకాలని, ఈ విధంగా అనేక మంది కలిపిన ద్రాక్షారసము లేక ఈ విధమైనటువంటి మత్తుపానీయానికి గురైపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే దాని ద్వారా కలుగుతున్నటువంటి ఫలితాలు చింతలని, దాని ద్వారా కలుగుతున్నటువంటి ఫలితాలు కనీసం కారణం లేనటువంటి గాయాలని, దాని ద్వారా కలుగుతున్నటువంటి కారణాలు భయంకరమైనటువంటి రీతిలో పోరాటాలు, కలహాలని, లేక దాని ద్వారా కలుగుతున్నటువంటి ఫలితాలు విపరీతమైనటువంటి మాటలను ఉచ్చరించే తలంపులు కానీ, లేక దాని ద్వారా కలుగుతున్నటువంటి ఫలితాలు మందదృష్టే కానీ, ఈ విధమైనటువంటి మనిషి యొక్క జీవితాన్ని శోధిస్తూ ఉంటాయని కాక మరొక మాట అంటారు, అది గ్లాసులో పొయ్యిగానే తళతళలాడుతూ ఉండును, దాని వైపు చూసినప్పుడు జీవితంలో అది కాస్త పుచ్చుకోకపోతే ఎందుకు అన్నట్టుగానే, మెరిసినట్టుగానే, మెరుపును చూపించినట్టుగానే తళతళలాడుతూ ఉండగానే ఈ సమస్తం అనేటువంటి మత్తుపానీయం ఉండును. అయితే ప్రియమైనటువంటి వలరా, దాని ఫలితము అది రుచిగా కనపడవచ్చు, దాని ఫలితం తళతళలాడినట్టుగా కనపడవచ్చు. దాని ఫలితం ఏంటయ్యా అంటే, కనీసం కట్టల పురుగులో ఏ విధమైనటువంటి విషం ఉందో ఆ విధంగా విషపూరితమైనటువంటి జీవితాల్లో అది కాటేస్తుందని, దాని ఫలితం అనేటువంటి జీవితం భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి సమస్యలకి కారణమని ఆ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. తళతళలాడుతుందని, దగదగా మెరుస్తుందని, రుచిగా కనపడుతుందని, గ్లాసులో పొయ్యిగానే జీవితాల్లో కాస్త తీసుకోకపోతే నా జీవితం ఎందుకు అని ఈ విధమైనటువంటి అలవాటులను అభ్యాసం చేసుకొని, ఈ విధమైనటువంటి పొరపాటులకు బానిసై రకరకాలైనటువంటి సమస్యల్లో జీవితాల్లో ప్రియమైనటువంటి వలరా మందదృష్టి కలిగినటువంటి జీవితాల్లో జగడాల్లో కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి సమస్యలు మానవ జీవితాల్లో కలుగుతున్నటువంటి ఫలితాలు ఆ మత్తుపానీయం ద్వారాగా అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక జాగ్రత్తగా గమనించని ప్రియమైనటువంటి వలరా, నీ చింతను తొలగించేది మత్తుపానీయం కాదు, నీ జీవితానికి పరిష్కారం ఇచ్చేది మత్తుపానీయం కాదు. నీవు గలాసులో పోయిగానే తళతళలాడుతుంది, జీవితాల్లో లేక నీ కళ్ళకు ఇంపుగా కనపడుతుంది, కానీ అది నీ నాలుగుకి రుచిగా కనపడుతుంది. అది కేవలం దానిలో ఉన్న ప్రమాదం, దానిలో ఉన్న చేదు, దానిలో ఉన్న విషం, అది ఎంత హానికరమైందో లేఖనాలు మనకు చదివిస్తూ ఉన్నాయి. అందుకే చాలామంది రకరకాలైనటువంటి సమస్యలతో, భిన్నమైనటువంటి పోరాటాలతో, అసమాధానమైనటువంటి కుటుంబంలో నెమ్మది లేక, భార్యాభర్తల మధ్యన నెమ్మది లేక, కుటుంబం మధ్యన నెమ్మది లేక, ప్రియమైనటువంటి వలరా జీవితాల్లో అనేకమైనటువంటి సమస్యలు తెచ్చుకొని రకరకాలైనటువంటి పోరాటాలతో మెదులుతూ మనశ్శాంతి కోసమైన ఈ లోకంలో ఈ మత్తుపానీయానికి బానిసై చాలామంది జీవితాల్లో ఈ యొక్క విశ్వపూరితమైనటువంటి పాయేషం లేక విశ్వపూరితమైనటువంటి యొక్క విషయము జీవితాల్లో మనిషి యొక్క లోపల ప్రవేశించిన పిమ్మట రకరకాలైనటువంటి ఊపిరితిత్తులు తినేసే విషయంలో కానివ్వండి, గుండెకాయ తినేసే విషయంలో కానివ్వండి, పేగులు తినేసే విషయంలో కానివ్వండి, జీవితాల్లో రకరకాలైనటువంటి సమస్యలకు కారణం చేసి విషపూరితంగా మార్చబడి మానవ జీవితాన్ని కుప్పకూలుస్తుంది అనే సత్యాన్ని మనిషి గ్రహింపులేక చింతలు తొలుగుతాయని, వ్యాధులను తొలుగుతాయని, సమస్యకి నెమ్మది కలుగుద్దని ఈ విధమైనటువంటి అలవాట్లకి బానిసైనటువంటి వారు ఎంతోమంది యవన ప్రాయంలో ఉన్నవారు కూడా ఉన్నారు, నడి ప్రాయంలో ఉన్నవారు కూడా ఉన్నారు, లేక వృద్ధాప్రాయంలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి వలరా. అందుకే కాస్త మత్తుపానం తీసుకున్న వారిని చూస్తే విపరీతమైన మాటలు పలుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే
చిన్న నెదడు అనేది సరైనటువంటి రీతిలో పని చేయక ఆ చిన్న నెదడికి ఆ సమస్తమైనటువంటి మొత్తు ఎక్కినప్పుడు మనిషి ఏం మాట్లాడతాడో, ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తాడో, జీవితాలు ఏం నూచ్చరిస్తాడో అర్థం కాని రీతిలో విపరీతమైనటువంటి మాటలు పలుకుతూ జీవితాల్లో, మనిషి యొక్క జీవితాల్లో అర్థం కానటువంటి భావాల్లో, ఆలోచన లేని తలంపులో జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. దానిని బట్టే కదా ఈ మత్తు పానీయాలే కదా భార్యాభర్తల మధ్యన కలహాలు పుట్టిస్తున్నాయి. ఈ మత్తు పానీయాలే కదా కుటుంబంలో అనేక సమస్యలు తెస్తున్నాయి. మత్తు పానీయాలే కదా విషమపూరితమైనటువంటి కాటులు వేస్తున్నాయి. మత్తు పానీయాలే కదా మానవ జీవితాలు అనేకమైనటువంటి సమస్యలకి దారితీస్తున్నాయి. అర్థం చేసుకోండి సోదరుడా, జాగ్రత్తగా గమనించు. ఎంతకాలం ఇంకా నీవు దానికి బానిసవుతావు? ఎంతకాలం బానిసత్వం అనేటువంటి బంధాల్లో నువ్వు ఉంటావు? ఎంతకాలం రుచిని ఆచిస్తూ ఉంటావు? నీ కళ్ళకు అందంగా ఉందనుకుంటున్నావా? నీ జీవితానికి మెరుపునిస్తుంది అనుకుంటున్నావా? నీ జీవితాల్లో చింతను తొలగిస్తుంది అనుకుంటున్నావా? నీ బ్రతుకులో వేదన నుండి నువ్వు విడుదల పొందుతావు అనుకుంటున్నావా? దాని ఫలితాన్ని ఎంత జాగ్రత్తగా ఆలోచన చేస్తే అంత మన యొక్క జీవితానికి అర్థమవుతుంది. దాని ఫలితము భయంకరమైనటువంటి కట్టల పురుగు కాటు ఎంత దారుణంగా మానవ జీవితాన్ని చంపివేస్తుందో అంతగా ఆ కాటు వలె విషపూరితమైనటువంటి జీవితాల్లో మనిషి పెరిగి కుప్పకూలే పరిస్థితులు ఏర్పడతాయని అక్కడ రాజు అనేటువంటి సొలొమోను ఆ మాటను గుర్తు చేస్తూ ఉన్నారు. కనుక ఎవరికి చింతలు, ఎవరికి జగడములు, ఎవరికి హేతులేని మరి గాయములు, ఎవరి జీవితాలు ఈ విధమైనటువంటి ప్రియమైనటువంటి వలరా ఎదుగో మనసు సిమ్మతి లేనటువంటి పరిస్థితి అని మనం చూస్తే ఈ విధమైనటువంటి మత్తు పానీయము సేవించుతున్న వారికే కదా. అయితే గమనించి ఈ రాత్రి నీ జీవితాల్లో అట్టి అలవాట్ల నుండి విడుదల పొందిన వ్యక్తివై ఉండి ఈ రాత్రి నుండి నీ జీవితాల్లో అట్టి దానిపైన నీవు అసహించుకునే స్థితికి వచ్చి జీవితాల్లో నీ చింతలు తొలగించి, నీ వేదన తొలగించి, నీ సమస్యకి పరిష్కారం ఇచ్చే తండ్రి అయినటువంటి దేవుడు యేసు ఉన్నాడని సత్యాన్ని గుర్తించి యేసు యొక్క మార్గంలో జీవించాలని ప్రభునామములో మనవి చేస్తూ ఉన్నాను.